హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా హెల్తీకరమైన బ్రేక్ఫాస్ట్ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. ఈ పల్లీ చాట్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి. ఇక్కడ నేను ఒక 1 కప్పు పల్లీలు అయితే ముందు రోజు రాత్రే నానబెట్టుకున్నాను అనమాట. ఇలా నానబెట్టడం వల్ల మనకు పల్లీలు అనేవి తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనము ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లోకి మనం నానబెట్టుకున్న ఈ పల్లీల మొత్తాన్ని అయితే యాడ్ చేయండి. ఇలా ఈ పల్లీలు మొత్తం యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకొని టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ అయితే పోసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మనం ముందే నానబెట్టుకున్నాం కాబట్టి మనకు తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఈలోపు మనము ఒక చిన్న సైజు ఆనియన్, ఒక క్యారెట్, ఒక టమాటా అయితే కట్ చేసుకొని పెట్టుకోండి. ఆనియన్ అనేది సన్నగా తరిగి కట్ చేసుకొని పెట్టుకోండి. ఇందులోకి మీరు ఇంకా కొత్తిమీర కనుక యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈలోపు మనకు పల్లీలు అనేవి చాలా బాగా ఉడికిపోయాయి అన్నమాట. ఒకసారి ఇలా నొక్కితే కొద్దిగా స్మాష్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ మొత్తాన్ని అయితే నీట్గా రిమూవ్ చేసేసి ఒక బౌల్లోకి అయితే తీసుకొని పెట్టుకోండి. ఈ బౌల్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఒక నిమ్మకాయనైతే ఈ రసాన్ని మొత్తం పిండేసుకొని టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో, క్యారెట్, ఆనియన్ ముక్కలు అయితే మొత్తం అయితే యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ కనుక సరిపోకపోతే మీరు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా ప్రోటీన్ అండ్ కాల్షియం ఉన్న పల్లీ చాట్ అయితే రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఈ పల్లీ చాట్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కాకుండా ఈవినింగ్ స్నాక్లా కూడా తినొచ్చు అన్నమాట. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.